శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి 2024 మార్చి నెల 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 8:29 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంటారంటే, ఏదో ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుంది, టైం బాగాలేదు, నిన్నటిదాకా బాగుండేది ఈ రోజుతో ఎందుకు ఇలా ఉంటుంది, వాళ్ళకి అలా ఉంది కదా మనకెందుకు ఇలా ఉంది, వాళ్ళకంటే మనం బాగా కష్టపడుతున్నాం కదా, కనుక మనలో ఎక్కడన్నా తప్పు చేస్తున్నామా, లేక వాడి ఉప్పు చేస్తున్నారా, కనుక మనం తప్పు చేస్తున్నట్టు ఎక్కడ కనిపించడం లేదు, కానీ ఎక్కడో అదృష్టం తేడాగా ఉంది, ఇంత కష్టపడినా కూడా మనకు ఎందుకు పాలు పొంగినట్టు పొంగలేకపోతున్నది, పరిస్థితులు ఏదో మార్పు వస్తున్నాయి, ఓ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి తోడు తండ్రి వైపు వారి తండ్రి కానీ, చిన్నాన్న కానీ, పెదనాన్న కానీ, లేదా మేనత్తలు కానీ వారు ఏదన్నా చిన్న మాట అన్నా కూడా ఆ మనసులో పెట్టుకొని ఇంకా దాని గురించి ఆలోచన చేస్తూ కూడా ఒక్కోసారి మనసంతా పాడు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే సూచన ఉన్నాయి. దీనికి తోడు ఏమిటంటే, అదృష్టం ఏదో తక్కువగా ఉంది, నేను గొప్ప అదృష్టవంతుని కాదు, నేను దురదృష్టవంతునేమో, ఈ రకంగా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఎక్కడో ప్రస్తుతం ఇక్కడ 11వ తేదీ 12వ తేదీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతున్నప్పటికీ కూడా ఈ ఆలోచన మాత్రం అలా వస్తుంటుంది. అలా ఎందుకు ఆలోచిస్తారో అని మళ్ళా ఇతరులు మిమ్మల్ని క్వశ్చన్ చేయవచ్చు. ఏమయ్యా బాబు, అంతా పరిస్థితి బాగుంది కదా, ఎందుకు అట్లా ఆలోచిస్తుంటే, పోయిన నెల అండి ఆ రోజు అలా జరిగిందండి, అది ఏమిటో ఎక్కడో తేడా వచ్చింది అని దాని గురించి ఈ 2 రోజుల్లో కొంత మదనపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక 11, 12వ తేదీ రాత్రి 8:29 వరకు ఉన్నటువంటి సమయాన్ని అంతా కూడా మనసంతా కూడా కకావికలంగా అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివలన ఇతర కార్యక్రమాలపైన దాని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి స్థితి కూడా ఉన్నదని గమనించాలి. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్కి వెళ్తే, 12వ తేదీ రాత్రి 8:29 ప్రారంభమై 17వ తేదీ ఉదయం వేకుంజాన 4:21. ఇది కొంచెం లెంగ్తీగా ఉంటుంది పీరియడ్. 12 రాత్రి 8:29 నుంచి 17 వేకుంజాన 4:21 దాకా ఈ మొత్తం పరిస్థితి అంతా కనుక ఒక్కసారి కనుక పరిశీలిస్తే, నేనే అదృష్టవంతునేమో, నేను మళ్ళా ప్లేటు మార్చినట్టు మీ ఆలోచన మీకు వచ్చేస్తుంటాయి. లైఫ్ అడ్మిషన్ చక్కగా ఉంటుంది, చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగిపోతుంటాయి, కొత్త కార్యక్రమాలపైన కూడా మీరు దృష్టి ఉంచేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా కాలం నుంచి ఏదో పనులు మొండికి పడి పని కాకుండా పోస్ట్ పోన్ అవుతూ విసిగిస్తూ ఆఖరి డ్రాప్ అయిపోదాం, ఎన్నో ఆటంకాలు, అస్థిరతలు, ఆటుపోట్లు ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్న ఫలంగా అవి ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు వచ్చేటువంటి స్థితి ఇక్కడ కనపడుతుంది. దీనివలన చాలా ఆనందంగా ఉండగలుగుతారు. లాభం అంటే కేవలం ఏదో వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారంలో డబ్బు వస్తుందని అని అనుకోవటానికి లేదు. మీరు ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా ఏమిటో చేసేటువంటి కార్యక్రమాల్లో ముందు కనుక సాగకపోతే ఏం లాభం లేదండి అనేస్తాం, క్యాజువల్ టాక్. కనుక ఏదైనా అది జర్నీ కావచ్చు, డ్రైవ్ చేస్తే ఎక్కడికి పోవటం కావచ్చు, లేకపోతే కనీసం నిద్రపోతున్నా కూడా తృప్తిగా నిద్రపోవాలి కదా, అమ్మయ్య అని గాలి పీల్చుకోవాలి కదా. కనుక ఇక్కడ తృప్తిగా చేసినా తృప్తిగా, లబ్ధిగా, బాగా ఫ్రూట్ఫుల్గా ఉండే దిశగా పరిస్థితులన్నీ వస్తుంటాయితో రావడంతో కొంతవరకు మీరు ఆనందం పెళ్ళుబిక్కేలా మీ పరిస్థితులన్నీ కనపడుతుంటాయి. చాలా వరకు పరిస్థితులు కనపట్టే కాకుండా ఆర్థికంగా కూడా కొంచెం బలోపేతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక స్పెక్యులేషన్ కూడా లిటిల్ బిట్ రాణింపు కనపడుతుంటుంది. షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి కొంత అనుకూలప్రదమైనటువంటి వాతావరణం కనపడుతుంటుంది. బట్ షేర్ మార్కెట్లో మాత్రం మరీ దూకుడు మాత్రం ప్రదర్శించకూడదు. ఇది నెక్స్ట్. ఇక మూడవ పాయింట్, 17వ తేదీ వేకుంజామున 4:21 ప్రారంభమై 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉన్నటువంటి సమయం. ఈ సమయం అంతా కూడా కొంచెం ఏదో కాలయాపన జరుగుతున్నట్టుగా, పనులు ఆగిపోతున్నట్టుగా, మీకు కొన్ని పనుల మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీ అంతటా మీరే క్యాన్సిల్ చేసుకునే విధంగా
లేదా కొన్ని వాయిదా పడే విధంగా ఏదన్నా కొన్ని ప్రోగ్రామ్స్ కనుక ఉంటే ఆ ప్రోగ్రామ్స్ సడన్గా క్యాన్సిల్ కావటం కానీ, మీరు వాంటెడ్గా మీరు క్యాన్సిల్ చేయటం కానీ, లేదా మీరు అటెండ్ కావాల్సిన ప్రోగ్రామ్ అవతల వారు కొంత వాయిదా వేసిన కారణంగా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. దీంతోపాటు కొంత డబ్బు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ డబ్బు ఖర్చు కావటం అంటే ఆ ఖర్చు అనేటువంటిది ఎన్ని రకాలుగా చెప్పవచ్చు. డ్రైవింగ్ ప్రాపర్గా చేయని కారణంగా ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా కూడా డబ్బు ఖర్చు అయిపోతుంది. ముందు వెహికల్కి అవుతుంది, తర్వాత హాస్పిటల్కి అవుతుంది. లేదా కుటుంబంలో ఎవరికైనా కొంచెం జ్వరం తగలటము, హాస్పిటల్కి వెళ్ళటము, అదో ఇదన్నా మనం డబ్బు డ్రా చేసి వేయాలి. కానీ ఏదైనా కొంతవరకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఖర్చు అనేది అది ఏ కోణంలో అయినా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి షేర్ మార్కెట్లో కూడా కొంచెం దెబ్బతినే అవకాశం వస్తాయి. స్పెక్యులేషన్లో, జూద సంబంధ క్రీడల్లో దెబ్బతినే అవకాశాలు వస్తాయి. లేదా డబ్బు డ్రా చేసి తీసుకొని వస్తుంటే చోరీ జరిగిన కారణంగా నష్టపోయే అవకాశాలు వస్తాయి. కనుక నష్టము అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. కనుక కొంతమంది కొన్ని ముఖ్య కార్యక్రమాలు పనిచేస్తేనే డబ్బు వస్తుంది అనుకోండి, ఉన్న పరంగా జ్వరం తగలటము, ఒళ్ళు నొప్పులు ఉండటము, లేకపోతే సోమర్తనం ఉండటము, లేకపోతే కొంత విసుగు పుట్టి ఈరోజు డ్రాప్ అయిపోదామంటే ఆ రోజు వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయే సూచనలు కూడా ఉంటాయి. కనుక కొంతవరకు లబ్ధి కూడా తగ్గుతుంది, కార్యభంగాలు జరిగే అవకాశాలు వస్తాయి. కనుక డబ్బు మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఖర్చును తగ్గించుకోవటానికి అనవసరమైనటువంటి కొనుగోలు చేయటం కానీ ఇలాంటి చేసిన కారణంగా కూడా అనవసర కార్యం చేసిన కారణంగా డబ్బు ఖర్చు అయిపోతుంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చివరిగా ఉన్నటువంటి పాయింట్, 4వ పాయింట్, 19వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది ఎలా ఉంటుందంటే గాలి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. ఏదో నెత్తిన ఉన్నటువంటి భారం, పెనుభారం దించేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఏదో కొండంతవి ఇరికిన పెట్టినట్టు కాదు, కానీ కొంత ఆనందంగా ఉంటుంది. మానసిక ఆనందం ఉంటుంది, శారీరక ఆనందం ఉంటుంది. ఇష్టమైన వ్యక్తులతో కలిసిన కారణంగా, వారితో మాట్లాడిన కారణంగా, వారి వలన మీకు అయ్యే పనులు అయిన కారణంగా, లేదా మీరు కోరుకున్నటువంటి స్థితిగతులు ఆ సమయంలో కనపడిన కారణంగా ఏదైనా సరే కొంత మానసిక ప్రశాంతత, లబ్ధి కనబడుతుంటుంది. క్రొత్త ఆలోచనలకి రూపకల్పన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా 11, 12 ఈ 2 రోజులు మాత్రం కొంచెం వెలితిగా కనబడుతుంటుంది. ఆ వెలితిగా ఉన్నప్పుడు కొంత వ్యతిరేక నిర్ణయాలు అనేవి జాగ్రత్తగా ఉండాలి, తీసుకోకూడదు. ఇక్కడ వ్యతిరేక నిర్ణయాలంటే ఏమిటంటే, ఉద్యోగం చేసేవారు సడన్గా రాజీనామా ఇద్దామనో అదో ఇదో ఉంటుంది. కనుక 11, 12 ఈ 2 రోజుల్లో మాత్రం అలాంటి నిర్ణయాల జోలికి వెళ్ళవద్దు. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు. సడన్గా ఆ ఫ్రస్ట్రేషన్ కారణంగా అనవసరం అనేటువంటి ఒక స్థాయిలోకి ఎంటర్ అయ్యేటువంటి స్థితి ఉంది. కనుక అక్కడ మాత్రం కొంచెం ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వైస్ కొంత వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 15వ తేదీ సాయంత్రం 4:08 నుంచి 16వ తేదీ సాయంత్రం 4:05 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 16వ తేదీ సాయంత్రం 4:05 నుంచి 17వ తేదీ 17 సాయంత్రం 4:47 వరకు అది కూడా అనుకూలమైన సమయం కాదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ 17 సాయంత్రం 4:47 నుంచి 18వ తేదీ సాయంత్రం 6:10 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు. ఇవి విసర్జనీయ సమయాలు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ఏవైనా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నక్షత్రం ప్రకారంగా, జన్మ నక్షత్రం ప్రకారంగా చెప్పిన సమయాలు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి. అవి ఏ జన్మ నక్షత్రం వారికైనా సరే 12 రాసుల వారికి కూడా వర్తిస్తుంటాయి. అంటే ఈ కర్కాటక రాశి వారందరికీ ఆ 2 సమయాలు వర్తిస్తాయి. అవి కూడా అన్ఫేవరబుల్ టైమింగ్స్. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 వరకు. అది 13వ తేదీ. రెండవ సమయం 16వ తేదీ రాత్రి 9:38 నుంచి తెల్లవారితే 17 అంటే
రాత్రి 16వ తేదీ రాత్రి 9:30 నుంచి రెండవ రోజు ఉదయం 17వ తేదీ ఉదయం 9:40 వరకు నియర్లీ 12 అవర్స్. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పక్షంలో మొదటి 2 రోజుల్లో మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం అశాంతి వాతావరణ కారణంగా త్వరపడి హడావుడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు అని మాత్రం గుర్తుంచుకోండి. శుభం.